హాయ్ గాయ్స్, ఫ్రైడే బిగ్ బాస్ ఎపిసోడ్లోకి ఈరోజు మనకు చాలా విషయాలు జరిగాయి. ముందుగా ఆ ఎక్స్ మన సంజన గారు తినేశారు. అదైతే నాకు చాలా ఇరిటేటింగ్ అనిపించింది. సంజన గారికి ఇది 4వ సారి 5వ సారిగా ఎగ్స్ తినేయడమే, లేకపోతే వేరే వేరే వస్తువులు దాచిపెట్టడం అంతా చేస్తుంది. ఇది ఒక్కసారి అది బాగా వచ్చిన సలమాషు ప్రతిసారి ఇది జరుగుతుంది. ఇది నాకు చాలా చాలా ఇరిటేటింగ్ అనిపించింది ఈరోజు. దానికి సంజన గారికి హరీష్ గారు ఇచ్చిన రిప్లై అయితే చాలా బాగుంది. చాలా చక్కగా సమాధానం చెప్పాడు హరీష్ గారు. సంజన గారికి అయితే అనిపించింది, దానికి సంజన గారు నన్ను రెచ్చగొట్టద్దు అంటుంది. ఏంటి రెచ్చగొట్టేది? దాన్ని తినేసింది ఎగ్స్ అంది, మిగతా వాళ్ళ ఎగ్స్ తను ఎందుకు తినడం ఓరి అదైతే నాకు నచ్చలేదు ఈరోజు. నెక్స్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ పెట్టారు. క్యాప్టెన్సీ గారి టాస్క్ మామూలుగా అయితే ఇది ఒక నలుగురు ఉన్నారు ఈరోజు. రీతు, కళ్యాణ్, రాము అండ్ ఇమాన్యుయల్. ఏదైనా ఫిజికల్ టాస్క్ పెట్టి ఆ టాస్క్లో గెలిచిన వ్యక్తిని క్యాప్టెన్గా చేయొచ్చు. లైక్ బీన్ బ్యాగ్ టాస్క్ కానీ, రంగు పూసుకునే టాస్క్ కానీ, ఏదైనా టాస్క్. బిగ్ బాస్ చాలా తెలివిగా ఆలోచించి కంటెంట్ రావడం కోసం వీళ్ళ నలుగురిలో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకొని పోతే ఒక వ్యక్తికి సింపతి వస్తుంది. పాపం క్యాప్టెన్ అయిన వ్యక్తికి ఎలా లాభం ఉండదు, ఎట్లయినా ఫస్ట్ తీసేసిన వ్యక్తికి సింపతి వస్తుందని ఒక ప్లాన్ చేసి ఈ టాస్క్ పెట్టాడు. ఆ వర్షం పడడం ఏందో, వాళ్ళు అదంతా వర్షంలో తరచడం నాకేం అర్థం కాలేదు. ఏదైనా ఫిజికల్ టాస్క్ పెట్టచ్చు మంచిగా, బీన్ బ్యాంక్ లాక్ టాస్క్, కానీ ఇది పెట్టాడు. అందులో కళ్యాణ్ని ఫస్ట్ తీసేశారు, దాని తర్వాత ఇమ్మెల్యేని తీసేశారు, దాని తర్వాత రీతుని తీసేసి లాస్ట్కు రాము క్యాప్టెన్ అయ్యాడు. రాము క్యాప్టెన్ అయినందుకు ఆనందంగా ఉంది, కానీ చాలా వరకు ఈరోజు ప్లస్ అయింది మాత్రం కళ్యాణ్కు కొంచెం పాజిటివిటీ, సానుభూతి కూడా వచ్చింది. కానీ తనని ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్ అయిన డెమోన్ తీసేయడం వల్ల కళ్యాణ్కి చాలా పాజిటివ్ అయింది ఈరోజు ఎపిసోడ్. దాని తర్వాత కళ్యాణ్కి, రీతుకు, డెమోన్కి మధ్య చాలాసేపు మాటల వాట్సాప్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. కళ్యాణ్ అంటాడు రీతును నువ్వు నన్ను మోసం చేసామంటాడు, కానీ అక్కడ మ్యాక్సిమం జరిగింది గేమ్ ఓవరైనా వాళ్ళే గెలవని అనుకుంటారు. డెమాన్ రీతుని క్యాప్టెన్ చేద్దాం అనుకుంటాడు, కానీ అది కుదరలేదు. సో నా దృష్టిలో డెమాన్ ఆడింది గేమ్, రీతు ఆడింది గేమ్, కానీ డెమాన్కు, కళ్యాణ్కు, రీతుకు ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల, వాళ్ళకున్న బ్రాండ్ రిలేషన్షిప్ వల్ల అది ఒక మోసంలాగా అనిపించింది. దాని తర్వాత చాలాసేపు వాళ్ళు మాట్లాడగల గొడవ జరిగింది, ఒకళ్ళు అరుచుకున్నారు. దాని తర్వాత ఇష్యూ అయితే క్లోజ్ అయింది. ఇది మాత్రం గేమ్ అని చెప్తాను నేను. ఎవరి గేమ్ వాళ్ళు ఆడారు, వాళ్ళకి ఇష్టమైన వ్యక్తిని వాళ్ళు క్యాప్టెన్ చేసుకుంటారు, అది మాత్రం గేమ్ లెక్కనే ఆడారు. కాకపోతే తనుజ సంచలక చేశారు ఈ టాస్క్లో. తనుజ కొంచెం రీతుకు సపోర్ట్ చేసినట్టు అనిపించింది. ఖచ్చితంగా రీతుకు సపోర్ట్ చేసింది. సంచలక తను ఒక న్యూట్రల్గా బ్యాస్ట్ ఉండాలి, కానీ రీతుకు సపోర్ట్ చేసినట్టు అనిపించింది ఈ విషయంలో. కానీ రీతు అండ్ మన రాము లాస్ట్ రౌండ్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆడారు ఇద్దరు. సో ఫైనల్గా రాము అయితే క్యాప్టెన్ అయ్యాడు. దాని తర్వాత ర్యాంబో ఇన్ లవ్ అనే మూవీ వెబ్ సిరీస్ యొక్క ప్రమోషన్ జరిగాయి. వాళ్ళు ఒక టాస్క్ ఇచ్చారు. ఇక్కడ ఎవరి లవ్ స్టోరీ వాళ్ళు చెప్పుకున్నారు. మన తన లవ్ స్టోరీ చెప్పుకుంది, మాస్క్ మ్యాన్ హరీష్ తన లవ్ స్టోరీ చెప్పుకున్నాడు. కానీ ఎపిసోడ్లో మాత్రం ఇంకొక మన ఇమాన్యుయల్ లవ్ స్టోరీ ఒకటి చూపించారు. లైవ్లో మాత్రం అందరు లవ్ స్టోరీ చెప్పుకున్నారు, ఒక్కొక్కరు ½ అన్ అవర్ చెప్పుకున్నారు. సూపర్ అనిపించింది అది మాత్రం. సో ఇది ఈరోజు ఒక ఎపిసోడ్. ఇంకా నామినేషన్లో 6 మెంబర్స్ ఉన్నారు. రేపు ఎవరు ఎలిమినేట్ అయితే తెలుస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో మాత్రం మన కళ్యాణ్కు చాలా హైలైట్ అయింది, చాలా ప్లస్ అయింది. చాలామంది తనకు సపోర్ట్ చేశారు. ఎందుకంటే తనకు వచ్చి తను ఫస్ట్ తీసేయడం అంటే 3 రోజులు టాస్క్ ఆడి తను తీసేయడం అనేది చాలామంది నచ్చలేదు. సో ఈరోజు కళ్యాణ్కి చాలా ప్లస్ అయింది. అండ్ తనుజకి అయితే కొంచెం ఈ సంచాలక సరిగ్గా చేయలేదనిపించింది. సో ఓవరాల్గా ఇది ఎపిసోడ్ యొక్క అనాలిసిస్ అండ్ రివ్యూ.